ఇంటర్తో సాఫ్ట్వేర్ జాబ్. ఎస్, మీరు అన్నది నేను చెప్తున్నది రెండు కరెక్టే. ఇంటర్తోనే సాఫ్ట్వేర్ జాబ్. ఇంటర్ కంప్లీట్ అయినా, ఇంటర్ డ్రాప్ అవుట్ అయినా కానీ సో ఇంటర్తో సాఫ్ట్వేర్ జాబ్ అయితే వస్తుంది. జోహో లెర్నింగ్ అని చెప్పి, జోహో స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్. అయితే దీనికి సంబంధించి ఇదేంటి అంటే కంప్లీట్లీ 2 years ఉంటుంది. సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది డిగ్రీ సర్టిఫికేట్ కాదు, వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీంతో పాటు ఏంటి అంటే సో ఐఐటి, ఎంసెట్, జేఈ ఇలా ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ 2 రకాలుగా దీంట్లో మనకు సీట్స్ తెచ్చుకోవచ్చు. సో ఈ జోహో స్కూల్స్ అనేది తమిళనాడులో ఉంటుంది. ఫౌండర్ ఆఫ్ జోహో శ్రీధర్ వెంబు గారు ఇది స్టార్ట్ చేశారు. ఇది తమిళనాడులో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి 2005లో స్టార్ట్ చేశారు స్కిల్డ్ ఇంజనీర్స్ తయారు చేయాలని. అయితే ఏజ్ మాత్రం 17 to 20 మధ్యలో ఉండాలి. సో ఇంటర్ కంప్లీట్ అయినా, డిస్కంటిన్యూ అయినా తీసుకుంటారు. 2 రకాలుగా తీసుకుంటారు. సో అయితే ఈ ఒకటి ఏంటి అంటే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారు. ఇంకోటి ఏదైనా ప్రాజెక్ట్ మీరు చేస్తే దాన్ని బట్టి కూడా తీసుకునే దానికి అవకాశం ఉంది. 18 to 24 months ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ టైంలో మనకి స్టైఫండ్ 10 to 15,000 స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో జనరల్గా ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు. సో దీని డిఫరెంట్ జాబ్ రోల్స్, ప్రొడక్ట్ డెవలపర్, క్యూఏ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ ఇలాంటివి మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు ఇంటర్తో సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది 90% ఏంటి అంటే ఇన్ హౌస్ లోనే 90% వాళ్ళే తీసుకుంటారు. 10% మాత్రమే వేరే జాబ్స్ అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ ఇలా చేశారు. సో దీంతో పాటు ఇంపార్టెంట్ థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఎక్కడ అప్లై చేసుకోవచ్చు ఏంటి అని మనం ఒకసారి చూస్తే ఎగ్జామ్ వచ్చేసి జెటా టెస్ట్, జోహో ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ ఫర్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి జస్ట్ బేర్ ఆర్ ఛాలెంజ్ మీ ప్రాజెక్ట్. సో దాంతోపాటు ఎంట్రీ మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ డిగ్రీ అవసరం లేదు. 10 or 10+3 డిప్లొమా చేసిన వాళ్ళు కూడా తీసుకుంటారు. సో ఎప్పుడు కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఎలిజిబిలిటీ ఏంటి తెలుసుకోవాలనుకుంటే johoschools.com అని సో అదొకసారి బ్రూ త్రూ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తుంది.